నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక వృషభ రాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగంన ఉన్నారో వారు తమ ఉద్యోగంన పని ఒత్తిడుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు ఈరోజు వృషభ రాశి వారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మంచి లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాన్వేషణలో ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కాస్త వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి ప్రయాణాలలో ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నాయి. భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్కి కూడా లాభాలు అనేవి ఉన్నవి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మీకు అన్నింటా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఎవరైతే ఉద్యోగం మార్పు చేయాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని విదేశాల్లో ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఈరోజు అయితే ఉంది. ఇక ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు తాము అనుకున్న చోట సీట్లను పొందగలుగుతారు. మంచి కళాశాలలో స్థానం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ప్రతి వ్యవహారాన్ని ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నందున దానికి సంసిద్ధంగా ఉండండి. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. ఆలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడిల నుండి బయటపడతారు. ఇక వైద్యులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకి సంతృప్తి అనేది ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు గురు దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.